హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో, ఈ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ ఇంపార్టెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏంటంటే కేఏజీ అంటారన్నమాట. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇప్పుడు వరకు మనకి చాలా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో ఇప్పుడు చెప్పే మోడల్ పేరు ఏంటంటే కేఏజీ. కేఏజీ ఏంటంటే నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్. నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్, షార్ట్ ఫామ్ క్యాగ్. కేఏజీ క్యాగ్ అంటాం. మనకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి కదా, ఎల్ఎల్ఎంస్ ఉన్నాయి కదా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి. తర్వాత ఏమొచ్చింది? ఎల్సిఎం వచ్చింది కదా, లాంగ్వేజ్ కాన్సెప్ట్ మోడల్ వచ్చింది, లేకపోతే లార్జ్ కాన్సెప్ట్ మోడల్స్ అంటాం కదా. ఈ రెండు మోడల్స్ ఎలాగైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి దీని నుంచి మనం ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవడానికి రిట్రీవ్ అండ్ జనరేషన్ జనరేట్ చేసుకోవడానికి మనకేం వాడాం? ఆర్ఏజీ వాడాం, ర్యాగ్ అన్నాం. తర్వాత ఏమైంది? దీంట్లో కొన్ని మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి కదా. ప్రతి మోడల్కి ఒక మెరిట్ ఉంటుంది, డిమెరిట్ ఉంటుంది. అలాగే తర్వాత ఏమొచ్చిందంటే మనకి గ్రాఫ్ ర్యాగ్ వచ్చింది అనమాట. గ్రాఫ్ ర్యాగ్ వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి ర్యాగ్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాగ్స్ ఉన్నాయి. ఆ ర్యాగ్స్ గురించి ఒక స్పెషల్ సెషన్ చేస్తాను. ర్యాగ్స్ గురించి, ఓన్లీ ర్యాగ్స్ టైప్స్ గురించి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి? ర్యాగ్ కాదు, గ్రాఫ్ ర్యాగ్ కాదు, క్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. క్యాగ్ అంటే నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్. నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్ అంటే ఏంటి అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఈ లోగో, చాట్ జీపీటీ. ఓపెన్ ఏఐ వాళ్ళది. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ. ఇది మెటా లామా. లామా అంటే ఎల్ఎల్ఏఎంఏ. ఎల్ఎల్ఎంఏ కదా. ఎల్ అంటే లార్జ్, లార్జ్. ఎల్ అంటే లాంగ్వేజ్, ఎల్ అంటే లాంగ్వేజ్. ఎం అంటే మెటా, మెటా. ఏ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఫేస్బుక్ వాళ్ళది అనమాట. ఫేస్బుక్ వాళ్ళది. ఇది ల్యాంగ్ చైన్, ఇది ఫ్రేమ్వర్క్. దీని గురించి మీకు ఇన్ డీటెయిల్గా ఒక సెషన్ చేస్తాను ల్యాంగ్ చైన్ గురించి. దానికి ఫ్రేమ్వర్క్స్ ఏమేమి ఉన్నాయి అనేది. హగ్గింగ్ ఫేసెస్ అనేది ఏంది? ఓపెన్ సోర్స్ యాజ్ వెల్ యాజ్ పెయిడ్ సోర్స్. ఇక ఎల్ఎల్ఎంస్ని స్టోర్ చేసుకుని ఒక రిపాజిటరీ అనమాట. మనకి గిట్ హబ్ ఎలాగో ఇది ఒక రిపాజిటరీ. దీంట్లో అప్లై కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది ల్యాంగ్ చైన్ వాళ్ళే డెవలప్ చేసింది. లాంగ్వేజ్ ల్యాంగ్ గ్రాఫ్ అంటే ల్యాంగ్ అంటే లాంగ్వేజ్, ఇది గ్రాఫ్ అంటే గ్రాఫికల్గా ఎట్లా కనెక్ట్ అయ్యింది అనమాట. ఇది ల్యాంగ్ చైన్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ ఎట్లా ఆ లాంగ్వేజ్ని ప్రాసెస్ చేసుకున్న అవుట్పుట్ చేసుకోవాలని ఇలాంటి చైన్స్ లాగా కనెక్ట్ చేసుకోవడం. ఆ చైన్స్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జెమినై అంటే గూగుల్ వాళ్ళది. గూగుల్ గూగుల్ జెమిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. దీని గురించి మీకు తర్వాత సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గ్రాఫ్ ర్యాగ్ అంటే ర్యాగ్ అంటే తెలిసింది కదా, రిట్రీవల్ అండ్ అగ్మెంటెడ్ జనరేషన్. గ్రాఫ్ అంటే ఏంటంటే ఇలా నోట్స్ వైజ్ గా గ్రాఫికల్ గా విజువల్ గా రిప్రజెంటేషన్ చేయడాన్ని గ్రాఫ్ ర్యాగ్ అంటాము. వీటి గురించి అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు పైథాన్, ఆర్ లాంగ్వేజ్, స్పార్క్, బిగ్ డేటా, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎల్ఎల్ఎంస్, ట్రాన్స్ఫార్మర్స్, తర్వాత జెన్కిన్స్, తర్వాత గిట్ గిట్ హబ్, తర్వాత బిట్ బకెట్, గిట్ ల్యాబ్ తర్వాత జెన్కిన్స్, కోబర్నెటిస్, తర్వాత ఎయిర్ ఫ్లో, అపాచీ వాడది ఎయిర్ ఫ్లో. అండ్ దెన్ మీకు ఇంకా కావాలంటే శాప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిర్ ఫ్లో తర్వాత ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. వీటితో పాటు ఇంకా మనకి మొత్తం సిఐసిడి పైప్లైన్స్. తర్వాత ఈ సిఐసిడి పైప్లైన్స్తో ఎలా కనెక్ట్ చేసుకుంటాం? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ట్రైనింగ్. మనం ఎంఎల్ మోడల్స్ డిప్లాయ్ చేసేటప్పుడు ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్, ఇవన్నీ నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లెంత్ కనుక ఎక్కువ అవుతుందని చెప్పి స్కిప్ చేయొద్దు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా.
ఇది ఇప్పుడు వరకు చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కానీ క్యాగ్ ఈ క్యాగ్ గురించి కానీ మనకి ఈ ర్యాగ్ గురించి కానీ చెప్పుంటారు కానీ క్యాగ్ గురించి కానీ తెలుగులో మాత్రం వీడియో లేకపోవచ్చు. నేను ఈ క్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం చెప్పే కాన్సెప్ట్స్ ఏమైనా కానీ ఎటువంటి ప్రయర్ నాలెడ్జ్ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా కానీ ఎలాంటి బేసిక్స్ నాలెడ్జ్ లేకపోయినా కానీ పైథాన్ కానీ ఆర్ లాంగ్వేజ్ కానీ ఈ లాంగ్వేజెస్ కానీ ఈ టాపిక్స్ మీద కానీ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఈ స్టాటిక్స్ మ్యాథమెటిక్స్ ఎలాంటి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కానీ మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా ఆర్డినరీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా ఎలాంటి కోర్సులు బయట నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మీకు ఈజీ లాంగ్వేజ్లో ఈజీగా విత్ కోడింగ్తో సహా ప్రాజెక్ట్స్తో సహా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా అసలు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఎవరైతే మనకి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా కంపల్సరీ వాళ్ళకి రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ప్రాజెక్ట్స్ పెట్టాలి, ఏమేమి స్కిల్ సెట్ మీ రెజ్యూమ్లో ఉంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది అనే అన్ని కెరియర్ గైడెన్స్తో పాటు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అన్నిటికీ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. మీ ఛానల్లో జస్ట్ ఫాలో అవ్వండి అంతే చాలు, మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్, వీకెండ్ బ్యాచెస్, వీక్ బ్యాచెస్ కలుగు మీకు మొత్తం అన్ని తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈరోజు నాలెడ్జ్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇంకా ర్యాగ్ గురించి చెప్పలేదు, గ్రాఫ్ ర్యాగ్ గురించి చెప్పలేదు, వాటి లిమిటేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాగ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు కొత్త న్యూ ట్రైన్ అనమాట, న్యూ మోడల్ క్యాగ్ అనేది, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు జస్ట్ అబ్జర్వ్ ది వాట్ ఐఎమ్ డిస్కసింగ్. ఇప్పుడు క్యాగ్, వాట్ ఈస్ ద క్యాగ్, వాట్ ఈస్ క్యాగ్ అనేది మీకు ఐడియా ఉంటే ఈజీగా అర్థం, చాలా ఈజీ అండి. ఇప్పుడు మనకు ఒక చిన్న సినిమాలోనో లేకపోతే ఒక పాపులర్ డైలాగ్ ఉంది, అందరికీ మీమ్స్లో వస్తుంది, తర్వాత మీరు రీల్స్లో కూడా చూసుంటారు ఆ డైలాగ్ని. ఏంటంటే ఈ సినిమా రివ్యూ ఇచ్చి ఒక అతను చెప్తాడు, ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ నాలెడ్జ్ ఉండాలంటారు కదా. మనకి అలాంటి డిగ్రీ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. బేసిక్స్ చదువుకున్నా చదువుకోకపోయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీకు రాయటం వచ్చి చదవటం వస్తే చాలు, నేను నేర్పించేస్తా, నేను నేర్పిస్తా అంతే. మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు, నేను నేర్పిస్తా, ఎలాంటి నాలెడ్జ్ అని ఇస్తా, మొత్తం మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్యాగ్, వాట్ ఈస్ క్యాగ్? వాట్ ఈస్ క్యాగ్ అంటే క్యాగ్ ఫుల్ ఫామ్ నాలెడ్జ్ ఆగ్మెంటెడ్ గ్రాఫ్. ఇట్ ఇంటిగ్రేట్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ విత్ స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ గ్రాఫ్స్. స్ట్రక్చర్డ్ అంటే ఒక ప్రాపర్ ఫార్మేట్గా, స్ట్రక్చర్డ్ ఇన్ ద సెన్స్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ గ్రాఫ్స్, ఎనేబులింగ్ లాజికల్ రీజనింగ్ అండ్ క్వశ్చన్ ఆన్సరింగ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్. ఈ నాలెడ్జ్ గ్రాఫ్ని స్ట్రక్చర్డ్గా గ్రాఫ్స్ గీయటం అనేది, సపోజ్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది కదా, దీన్ని ఎలా కనెక్ట్ చేసుకొని, దీన్ని ఎలా కనెక్ట్ చేసుకొని, ఎలా కనెక్ట్ చేసుకుంటాం, ఎలా కనెక్ట్ చేసుకోవటం, ఎలా కనెక్ట్ చేసుకోవటం, ఇవన్నీ ఇది ఒక గ్రాఫ్ అనమాట. మన ఇంత చూసాం గ్రాఫ్. ఇలాంటి గ్రాఫ్స్ని స్ట్రక్చర్డ్గా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి ఎలాంటి ఫీల్డ్స్లో వాడుకోవచ్చు, లాజికల్ రీజనింగ్లో వాడుకోవచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్స్లో వాడుకోవచ్చు, అండ్ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్, ఇంకా మెడికల్ ఫీల్డ్ కానీ మెడికల్, వెహికల్స్, విండ్ టర్బైన్స్, ఇంకెలాంటి అగ్రికల్చరల్ అన్ని ఫీల్డ్స్లో వాడుకోవచ్చు అనమాట. తర్వాత ఇట్ ఈస్ బిల్ట్, దీన్ని ఎలా తయారు చేశారంటే, ఎవరు రెడీ చేశారంటే ఓపెన్ ఎస్పీజీ ఇంజిన్. ఓపెన్ ఎస్పీజీ ఇంజిన్ అనే వాళ్ళు బిల్డ్ చేశారనమాట, రెడీ చేశారు. అండ్ అడ్రస్, ఏం అడ్రస్ చేస్తానికి రెడీ చేశారంటే లిమిటేషన్స్, అంటే దాంట్లో వచ్చే డిఫాల్ట్స్ ఇన్ ద సెన్స్ ఎర్రర్స్, సపోజ్ లిమిటేషన్స్, అవి డిమెరిట్స్ ఎక్కడ ట్రెడిషనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సిస్టమ్స్ లైక్ ర్యాగ్, రిట్రీవల్ అండ్ డాక్యుమెంట్ జనరేషన్లో కానీ గ్రాఫ్ ర్యాగ్లో వచ్చే లిమిటేషన్స్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది, అడ్రస్ చేస్తుందంట. ఏం అడ్రస్ చేస్తుంది? క్యాగ్, నాలెడ్జ్ అగ్యుమెంటెడ్ జనరేషన్ అనే మోడల్ మనకి ట్రెడిషనల్ ర్యాగ్, రిట్రీవల్ అండ్ అగ్యుమెంట్ జనరేషన్, గ్రాఫ్ ర్యాగ్లో వచ్చే లిమిటేషన్స్ ఏదో ట్రెడిషనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిస్టమ్స్, మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిస్టమ్ అడుగుతుంటే అది కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వట్లేదు అంట. ఇవ్వకపోతే మనం ఏం చేస్తున్నాం, క్యాగ్ అనే మోడల్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? ఓపెన్ ఎస్పీజీ ఇంజిన్ వాళ్ళు. ఈ ఓపెన్ ఎస్పీజీ అనే ఇంజిన్ వాళ్ళు మనకి క్యాగ్ని బిల్డ్ చేశారు. ఎందుకు బిల్డ్ చేశారు? అడ్రస్ ది లిమిటేషన్స్ ఇన్ ట్రెడిషనల్ క్యూఏ అంటే ఏంటంటే క్వశ్చన్, ఈ సింబల్ తెలుసు కదా,
అండ్ ఆర్ ఎట్ అంటాము ఆన్సర్స్. ఏ అంటే ఆన్సర్స్. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దేని నుంచి అడుగుతున్నాం? ఇప్పుడు వరకు మనకు జనరల్ తెలిసిన ర్యాగ్, గ్రాఫ్ ర్యాగ్ కదా. ఈ రాగ్ గ్రాఫ్ ర్యాగ్ నుంచి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ లాజికల్ రీజనింగ్ అని అడుగుతున్నాం. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అనమాట. ఇవి ఆ లిమిటేషన్స్ ని అడ్రస్ చేయడానికి మనం ఓపెన్ ఎస్పీజీ అనే ఇంజిన్ వాళ్ళు క్యాగ్ అని అనుకున్నాం, నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్. ఓపెన్ ఎస్పీజీ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ వన్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ నాలెడ్జ్ గ్రాఫ్స్. ఏంటిది? ఎందుకు కొనుక్కున్నది ఇది? ఇట్ ఈస్ వన్ ఫ్రేమ్వర్క్. ఓపెన్ ఎస్పీజీ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఎందుకు ఇది ఎందుకు? క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ నాలెడ్జ్ గ్రాఫ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. నాలెడ్జ్ గ్రాఫ్ ని క్రియేట్ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి ఓపెన్ ఎస్పీజీ అనే ఫ్రేమ్వర్క్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఎందుకు? ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో క్వశ్చన్ అండ్ ట్రెడిషనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని తీసుకోవడానికి ప్రిపేర్ చేసిన, డెవలప్ చేసిన, బిల్డ్ చేసిన ర్యాగ్, గ్రాఫ్ ర్యాగ్ లో ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో ఆ లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేయడానికి ఓపెన్ ఎస్పీజీ అనే ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేసింది నాలెడ్జ్ అగ్మెంటెడ్ గ్రాఫ్ అనమాట. నాలెడ్జ్ అగ్మెంటెడ్ గ్రాఫ్ అనొచ్చు, నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్ కూడా అనొచ్చు. ఓకేనా? నాలెడ్జ్ అగ్మెంటెడ్ గ్రాఫ్. ఓకే. నౌ కమింగ్ టు కమింగ్ టు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే, ఎవరికైనా అర్థం కాలేదో ఇంకొకసారి జస్ట్ వినంతే చాలు అనమాట. మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అనమాట. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. చాలా నేను బేసిక్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంగ్లీషు నాకు కొంచెం టైం చాలట్లేదు. ఇంగ్లీషు, హిందీలో ఛానల్స్ రెడీ చేయడానికి, లెక్చర్స్ ఇవ్వడానికి నేను జస్ట్ ఒక తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి అన్ని లెక్చర్ సిరీస్ అన్ని రెడీ చేశాను. తర్వాత డే బై డే మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత ఇంగ్లీషు, హిందీ మీద కాన్సన్ట్రేషన్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది నాలెడ్జ్ గ్రాఫ్. నాలెడ్జ్ గ్రాఫ్ అంటే నాలెడ్జ్ని యూజ్ చేసుకొని అది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసి దాంట్లో నుంచి మనం ఆన్సర్స్ని రిట్రీవల్ చేసుకోవడానికి నాలెడ్జ్ అగ్మెంటెడ్ గ్రాఫ్ అన్నాం. క్యాగ్ అంటే ఏంది? నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్ అనొచ్చు, నాలెడ్జ్ అగ్మెంటెడ్ గ్రాఫ్ అనొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఓకే. కమింగ్ టు ద కీ ఫీచర్స్. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్? ఏం ఫీచర్స్ ఉన్నాయంటే లాజికల్ రీజనింగ్. ఇక్కడ మనకి లాజికల్ రీజనింగ్, మనకు జనరల్గా మనం ఇక్కడ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఎలాగైతే అంటామో అక్కడ లాజికల్ రీజనింగ్ లో కూడా మనకి క్యాగ్ ఉపయోగపడుతుంది. క్యాగ్ అంటే నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్ ఆర్ నాలెడ్జ్ అగ్మెంటెడ్ గ్రాఫ్స్ సపోర్ట్స్ అడ్వాన్స్ రీజనింగ్ క్యాపబిలిటీస్ సచ్ యాజ్ మల్టీ స్టెప్ ఆర్ మల్టీ హాప్ రీజనింగ్. తర్వాత డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్. ఇక్కడ ఇదేం చేస్తుంది అంటే డొమైన్ స్పెసిఫిక్, పర్టికులర్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, క్యాగ్ ఈజ్ డిజైన్ ఫర్ వర్టికల్ నాలెడ్జ్ బేసెస్ విచ్ మీన్స్ ఇట్ వర్క్స్ వెల్ ఇన్ డొమైన్స్ దట్ రిక్వైర్ డీప్ స్పెషలైజేషన్ నాలెడ్జ్. ఇప్పుడు ఒక డొమైన్ మీద ఏదైనా ఒక డొమైన్ తీసుకుని మెడికల్ కానీ, తర్వాత ఐఓటీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, అటానమస్ వెహికల్స్ కానీ, విండ్ కానీ, సోలార్ కానీ, ట్రెండ్స్ కానీ, ఇంకా ఎలాంటి డేటా తీసుకున్నా కానీ ఒక స్పెసిఫిక్ డొమైన్ నాలెడ్జ్ మీద తీసుకునేటప్పుడు దాంట్లో డీప్ అండర్స్టాండింగ్, స్పెషలైజేషన్ నాలెడ్జ్ కావాలి. తర్వాత ఇట్ ఇంటిగ్రేట్స్. ఏం ఇంటిగ్రేషన్ అంటే కలిపిద్ది స్ట్రక్చర్డ్ డేటా. ఇక్కడ మనకు స్ట్రక్చర్డ్ డేటా ఎలా ఉండాలి? స్ట్రక్చర్డ్ డేటా అనేది ఎప్పుడైనా సరే గుర్తెట్టుకోండి, అది సీక్వెల్స్ అనమాట. సీక్వెల్ అంటే ఎప్పుడైనా ఆ డేటా ఎలా ఉండేదంటే అది ఏ డేటా అయినా కావచ్చు, ఇలా రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటే, ఇలా రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటే దాన్ని ఏమంటారంటే టేబుల్ అంటాం కదా. ఇలా టేబుల్ రూపంలో ఏ డేటా అయినా స్టోర్ అయిందంటే దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటాం. స్ట్రక్చర్డ్ డేటా అంటాం. దాన్ని ఎస్క్యూఎల్ అంటాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇప్పుడు దీంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజే క్వైరీ లాంగ్వేజ్. క్వైరీ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అలాగే సేమ్ మనం ఇప్పుడు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు ఇది స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అయితే ఇలా టేబుల్స్ రూపంలో ఉంటే మాత్రమే ఎస్క్యూఎల్ ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్ ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నాము, దీని నుంచి మనకి ఆన్సర్స్, క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ తీసుకుంటున్నాం. అదే ర్యాగ్ కానీ, ర్యాగ్ కానీ గ్రాఫ్ ర్యాగ్ కానీ, తర్వాత క్యాగ్ కానీ, ఇలాంటివి అనమాట. తర్వాత అన్స్ట్రక్చర్డ్ డేటా లైక్ టెక్స్ట్ ఆర్ రూల్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ ఇంటూ ఏ యూనిఫైడ్ సిస్టమ్. ఈ స్ట్రక్చర్డ్ టేబుల్స్ లో కానీ, అన్స్ట్రక్చర్డ్ డేటాలో కానీ, టెక్స్ట్ రూల్స్ ఉన్న దాంట్లో కూడా మనకి వర్టికల్ నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేస్తున్నాం. ఇది వర్టికల్ నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేస్తుంది. ఇది సెకండ్ ఫీచర్. అంటే ఇదేంటిది? డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్. అంటే ప్రతి ఒక్క డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ కావాలి. తర్వాత థర్డ్ ఫీచర్ నాలెడ్జ్ గ్రాఫ్ ఇంటిగ్రేషన్స్. నాలెడ్జ్ గ్రాఫ్ ఇంటిగ్రేషన్స్ అంటే చూడండి, ఇది ఏం ఇంటిగ్రేషన్ చేస్తుందంటే నాలెడ్జ్ గ్రాఫ్స్ టు రిప్రజెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సెప్ట్స్. సపోజ్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఏం కాన్సెప్ట్? సపోజ్ ఒక కంపెనీ తీసుకుందాం. ఒక కంపెనీ తీసుకుంటే
ఆ కంపెనీకి ఏముంటుంది? ఇన్వాయిస్ ఉంటుంది, తర్వాత ఆర్డర్స్ ఉంటాయి, తర్వాత సేల్స్ ఉంటాయి కదా. ఇన్వాయిసెస్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి. తర్వాత ఆ, దాన్ని ఏమంటారు మనం? ఆర్డర్ పెట్టిన తర్వాత, సేల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ చేస్తాం కదా. రిటర్న్ చేస్తాం, సపోజ్ మనకు నచ్చకపోయినప్పుడు ప్రోడక్ట్ రిటర్న్ చేస్తాం కదా. రిటర్న్ చేసేది ఇవన్నీ ఉంటాయి కదా. ఒక కంపెనీ తీసుకుంటే, సపోజ్ ఒక ఈమె ఈ ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే, ఈ కామర్స్ కంపెనీ తీసుకుంటే, ఏదైనా ఒక ఇన్వాయిస్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, రిటర్న్స్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి కదా. వీటన్నిటికీ ఇక్కడ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి అందుకే డేటాబేస్ అన్నాం కదా. డేటాబేస్ లో రెండు రకాలు, ఆర్డిబిఎంఎస్, డిబిఎంఎస్ ఉంటుంది. ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్. ఈ రిలేషనల్ డేటాబేస్ అనమాట. ఈ రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ గ్రాఫ్ అంటాం, అంటే కేజీ అంటాం, నాలెడ్జ్ గ్రాఫ్స్ అంటాం. అంటే మనకు ఇప్పుడు వరకు ఇది నాలెడ్జ్, ఇది ఎలాగ తీసుకుంటున్నాం అని తెలిసినా తెలియకపోయినా, మనం జనరల్ గా మనం గూగుల్ని ఇంతకుముందు సెర్చ్ ఇంజిన్ లో మనం ఎతుకుతుంటాం. అంటే ఏదో ఒకటి సెర్చ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ నాలెడ్జ్ గ్రాఫ్స్ అనమాట. ఇది ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ న్యూ టాపిక్, అంటే ఇది న్యూ టాపిక్ కాదు. ఇది ఎప్పుడో డెవలప్ చేశారు, కాకపోతే కొత్త నేమ్ ఇచ్చారు అంతే అనమాట. ఈ నాలెడ్జ్ గ్రాఫ్ అనమాట. ఈ నాలెడ్జ్ గ్రాఫ్ ఏం చేస్తుందంటే ఏదైతే ఎంటిటీస్ ఉన్నాయో, ఏదైతే ఎంటిటీ, ఇక్కడ ఇన్వాయిస్ అనేది ఒక ఎంటిటీ అనమాట. ఎంటిటీ అంటే ఒక నేమ్, ఎంటిటీస్ అంటే ఒక ఎంటిటీ. ఈ ఇన్వాయిసెస్ కి, ఆర్డర్స్ కి, తర్వాత రిటర్న్ సేల్స్ కి, రిటర్న్ ఆర్డర్స్ కి, తర్వాత సేల్స్ కి, వీటన్నిటికి ఇలాగా రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసి ఇలా గ్రాఫ్ గా డిజైన్ చేస్తారు. అదే నాలెడ్జ్ గ్రాఫ్ అంటే. ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ మధ్య, ఎంటిటీస్ మధ్య, కాన్సెప్ట్స్ మధ్య రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సెప్ట్స్, కంబైనింగ్ బోత్ లాజికల్ అంటే రూల్ రిలేషన్షిప్స్ అండ్ ఫ్యాక్చువల్ డేటా పాయింట్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది లాజికల్ గా అదంతరికి అదే కాన్సెప్ట్స్ మధ్య రిలేషన్షిప్ ఫైండ్ చేసి, బోత్ లాజికల్ అండ్ ఫ్యాక్చువల్. అంటే లాజికల్ రీజనింగ్ అంటే లాజికల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసుకొని, ఫ్యాక్చువల్ అది కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్స్, లాజికల్ రిలేషన్స్, ఫ్యాక్చువల్ రిలేషన్ అన్నిటికి మధ్య అన్ని అదే లాజికల్ గా థింక్ చేసి, అది ఫ్యాక్ట్ కరెక్ట్ కాదని థింక్ చేసి వాటన్నిటి మధ్య రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయడాన్ని నాలెడ్జ్ గ్రాఫ్ ఇంటిగ్రేషన్స్ అంటాం. ఇది థర్డ్ ఫీచర్. ఫోర్త్ వన్ ఏంటంటే కస్టమైజబిలిటీ. కస్టమైజబిలిటీ అనేది క్యాగ్ కెన్ ఇన్కార్పొరేట్ డొమైన్ స్పెసిఫిక్ schemas and rules, making it adaptable to different professional needs from actual questions and reasoning thoroughly through గ్రాఫ్స్. ఇది అనమాట. ఇది కస్టమైజబిలిటీ అంటే. ఇది మనకి ఏం కీ ఫీచర్స్ అంటే లాజికల్ రీజనింగ్ లో వాడచ్చు, తర్వాత డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ లో వాడచ్చు, తర్వాత మనకి నాలెడ్జ్ గ్రాఫ్ ఇంటిగ్రేషన్ చేయడానికి వాడతాము, తర్వాత ఇంకేం వాడతాము, తర్వాత కస్టమైజబిలిటీ వాడతాం. కస్టమైజబిలిటీ కస్టమైజబిలిటీ అంటే స్కీమాస్ ని, తర్వాత రూల్స్ మేక్ చేసుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి ఇవి కీ ఫీచర్స్ అనమాట. దేంట్లో? క్యాగ్ లో, అంటే నాలెడ్జ్ గ్రాఫ్ లో, అంటే నాలెడ్జ్ అగ్యుమెంటెడ్ గ్రాఫ్ లో ఇవి కీ ఫీచర్స్ అనమాట. ఇంకొక స్పెషల్ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ కోసమే నేను స్పెషల్ గా ఒక స్లైడ్ వేసాను అనమాట. ఒక స్పెషల్ స్లైడ్ రెడీ చేశాను. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ అనమాట. ఆ ఇంపార్టెంట్ స్లైడ్ ఏంటంటే ఇవన్నీ ఇంటిగ్రేషన్స్ కదా, తర్వాత లిమిటేషన్స్ ఉన్నాయి కదా, అందుకని ఆ లిమిటేషన్స్ వరకు మాత్రం ఒక స్లైడ్ ప్రిపేర్ చేశాను అనమాట. ఆ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫిఫ్త్ వన్ లిమిటేషన్స్ అనుకోండి, లేదా ఇంప్రూవ్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అనుకోండి. ఇంప్రూవ్డ్ యాక్యురసీ అంటే ఇంప్రూవ్డ్ యాక్యురసీ అనేది వన్ ఆఫ్ ది లిమిటేషన్ కాదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ అనేది చూడండి, బై అడ్రసింగ్ ద లిమిటేషన్స్. ఇప్పుడు మనకి ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు ట్రెడిషనల్ ర్యాగ్ అన్నాం, తర్వాత గ్రాఫ్ ర్యాగ్ అన్నాం, తర్వాత క్యాగ్ అన్నాం. ఈ రెండిట్లో వచ్చే లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేసేదే క్యాగ్ అని చెప్పాం కదా. ఇప్పుడు చూడండి, ట్రెడిషనల్ ర్యాగ్ ఏం చేస్తుంది? దిస్ కెన్ ప్రొడ్యూస్ అంబిగియస్ ఆన్సర్స్. అంబిగియస్ అంటే డైలమ్ అనమాట, డ్యూ టు సింపుల్ సిమిలారిటీ బేస్డ్ సెర్చెస్. అంటే మనం సింపుల్ సిమిలారిటీ బేసిస్ వస్తే అది ఆంబిగియస్ ఆన్సర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఏది? ట్రెడిషనల్ ర్యాగ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్ ట్రెడిషనల్ ర్యాగ్. గ్రాఫ్ ర్యాగ్ వస్తుంది, దిస్ మే ఇంట్రొడ్యూస్ నాయిస్. ఇదేం చేస్తుంది? నాయిస్ జనరేట్ చేస్తుంది ఇన్ ద రీజనింగ్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్. మనకి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుని బై యూజింగ్ గ్రాఫ్ ర్యాగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకు నాయిస్ ఇంట్రొడ్యూస్ అవుతుందంట. అది లిమిటేషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఇన్ గ్రాఫ్ ర్యాగ్. ఇది యాంబిగియస్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఏంటిది? ఇది లిమిటేషన్. ఏది? ర్యాగ్ లో, ట్రెడిషనల్ ర్యాగ్ లో. క్యాగ్ వచ్చేసరికి చూడండి, రెడ్యూజెస్. ఏం రెడ్యూస్ చేస్తుంది? నాయిస్ ని, తర్వాత యాంబిగియస్ ఆన్సర్స్ ని. గ్రాఫ్ ర్యాగ్ నుంచి, ట్రెడిషనల్ ర్యాగ్ నుంచి వచ్చే ఈ రెండు లిమిటేషన్స్ ని మిస్టేక్స్ అండ్ ప్రొవైడ్స్ క్లియరర్, మోర్ ప్రిసైజ్ ఆన్సర్స్. అంటే క్లియర్ గా, యాంబిగియస్ కాకుండా, నాయిస్ లేకుండా,
క్లియర్ అంటే నాయిస్ లేకుండా, అంబిగస్ లేకుండా, మోర్ ప్రిసైజ్ ఆన్సర్స్ ఇట్ విల్ జనరేట్స్ బై క్యాగ్ అనమాట. ఇది క్యాగ్ ఇక ఇంప్రూవ్డ్ యాక్యురసీ అనమాట. అంటే ర్యాగ్లోను క్యాగ్లోను గ్రాఫ్ ర్యాగ్లో వచ్చే లిమిటేషన్స్ ని క్యాగ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అది యాక్యురసీ ఇంప్రూవ్మెంట్. అయితే అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఇంకొకటి, ఇవి లిమిటేషన్స్. ఏమి లిమిటేషన్ ఉంది? ట్రెడిషనల్ ర్యాగ్ అంబిగియస్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. గ్రాఫ్ ర్యాగ్ వాడుతుంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలంటే మనకేమొస్తుంది? నాయిస్ జనరేట్ అవుతుంది. ఈ రెండు అంబిగియస్ ఆన్సర్స్ కాకుండా, నాయిస్ కాకుండా, క్లియర్ అండ్ మోర్ ప్రిసైజ్ ఆన్సర్స్ ని ఏది ఇస్తుంది? క్యాగ్ ఇస్తుంది. క్యాగ్ అంటే ఏం చెప్పాం? నాలెడ్జ్ అగ్యుమెంటెడ్ జనరేషన్ అన్నాం, ఆర్ నాలెడ్జ్ అగ్యుమెంటెడ్ గ్రాఫ్ అన్నాం. గ్రాఫ్ అంటే తెలుసు కదా. గ్రాఫ్ అంటే ఏంది? మోర్ 1 or 2 నోట్స్ కనెక్ట్ చేయడమే కదా. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాగ్ ఆర్కిటెక్చర్. ఈ క్యాగ్ ఆర్కిటెక్చర్ గురించి మీకు తెలిస్తే ఈజీగా అర్థమైంది అన్నమాట మీకు కూడా. అసలు క్యాగ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మామూలుగా మనకి ఏంటిది క్యాగ్ అంటే? నాలెడ్జ్ గ్రాఫ్ అగ్మెంటేషన్ అన్నాం కదా. మామూలుగా జనరల్ గా ఏదైనా సరే ఇక్కడికి వచ్చి చూడండి, ఇది సోర్స్. సోర్స్ అంటాం అనమాట. అంటే మన సోర్స్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్. ఇన్పుట్ కదా. ఇది ఇన్పుట్ అనేది ఉంటుంది, ఎలా ఉంటుంది? మనకి ఫైల్స్ రూపంలో ఉంటుంది. ఫైల్స్ అంటే ఏంది? ఇక్కడ డాక్యుమెంట్స్ ఉండొచ్చు, తర్వాత రిటర్న్ నోట్స్ ఉండొచ్చు, తర్వాత రియల్ టైం డేటా ఉండొచ్చు. రియల్ టైం అంటే ఆన్లైన్ రియల్ టైం డేటా ఉండొచ్చు, తర్వాత వికీపీడియా, తర్వాత స్కాన్ డాక్యుమెంట్స్, ఇమేజెస్, ఆడియో, వీడియో, ఇలాంటి ఈ సోర్స్ నుంచి అంతా డేటా వస్తూ ఉంటుంది అనుకోండి. ఇది డేటా అనమాట. ఈ డేటాని ఏం చేస్తామంటే ముందుగా మనం ఇండెక్సింగ్ పైప్ లైన్ వాడతాం. ఇక్కడ ఇండెక్సింగ్ పైప్ లైన్ వాడటం వల్ల ఏంటంటే ఒక్కో డాక్యుమెంట్కి సపోజ్ మన జనరల్ లాంగ్వేజ్ చెప్పండి, ఒక్కొక్క డాక్యుమెంట్ ఇండెక్స్ ఇచ్చింది అనుకోండి. ఆ ఇండెక్సింగ్ పైప్ లైన్ని ఏం చేస్తాం? ఇక్కడ ఆ ఇండెక్సింగ్ పైప్ లైన్తో అది ఒక సపోజ్ ఏ ఒక కంపెనీ తీసుకుని, సపోజ్ ఇక్కడే తీసుకో, సేల్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, తర్వాత ఇన్వాయిస్ ఉంది, తర్వాత శాలరీ ఉన్నాయి, శాలరీలు, తర్వాత ఇంకేమున్నాయి? రిటర్న్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి కదా. వీటన్నిటికీ సపోజ్ 1 ఇండెక్స్, సపోజ్ ఇది 1 2 3 4 5 అలా ఇండెక్స్ ఇచ్చేసిన తర్వాత వాటి నుంచి డొమైన్ నాలెడ్జ్ బేస్, అంటే ఇది ఒక నాలెడ్జ్ బేస్ ని క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏదైతే డొమైన్ తీసుకున్నామో ఆ డొమైన్ నాలెడ్జ్ బేస్ ని ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇలా గ్రాఫ్ గా క్రియేట్ చేస్తాం. అయితే ఇది ఎక్కడ? మ్యూచువల్ ఇండెక్స్ బిల్డర్ అనమాట. ఇక్కడ ఇది ఫస్ట్ పార్ట్ 1 లో మ్యూచువల్ ఇండెక్స్ బిల్డర్ అంటాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ నాలెడ్జ్ అలైన్మెంట్ చేయాలంటే మనం కరెక్ట్ ప్రాపర్ ఆర్డర్గా తీసుకోవాలన్నమాట. ఆ ఆర్డర్ తీసుకోవాలంటే కరెక్ట్గా అలైన్మెంట్ చేసుకున్న తర్వాత మనకేం వస్తుందంటే ఇక్కడ చూడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లాజికల్ ఫామ్ సాల్వర్. మనం ఇప్పుడు ఫామ్ సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ చూడండి, ఎల్ఎల్ఎం రీజనింగ్ కానీ, నాలెడ్జ్ గ్రాఫ్ రీజనింగ్ కానీ, ఎల్ఎల్ఎం రీజనింగ్ కానీ, నాలెడ్జ్ గ్రాఫ్ రీజనింగ్ కానీ అప్లై చేస్తాం. ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? రిట్రీవల్ అండ్ రీజనింగ్. రిట్రీవల్ అంటే తీసుకోవడం, రీజనింగ్ అప్లై చేయడం. తర్వాత ఇక్కడ లాజికల్ ఫామ్ ఏంటో చూడండి. ఇక్కడ జనరేషన్. ఇక్కడ ముందేం చేయాలి? మనకు ప్లానింగ్ ఉండాలి, తర్వాత రిట్రీవల్ అండ్ రీజనింగ్ ఉండాలి, తర్వాత జనరేషన్ ఉండాలన్నమాట. ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాజికల్ ఫామ్ సాల్వర్. ఇది ఏంటంటే ముందు ప్లానింగ్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్ నుంచి మనకు ఆన్సర్ ఇవ్వాలి, అది ఇచ్చేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రిట్రీవల్ రీజనింగ్ అర్థం చేసుకుని అదే రీజనింగ్ అనాలిసిస్ చేసుకొని ఏం చేయాలి? లాజికల్ రీజనింగ్ అన్నా కదా. ఇక్కడ తర్వాత తర్వాత ఏం చేయాలి? జనరేషన్ చేయాలి. మనకు కావాల్సిన యూజర్కి ఏదైతే ఇంటెంట్ ఇచ్చాడో దానికి అనుగుణంగా ఆన్సర్గా మనం ఆన్సర్ని జనరేట్ చేయాలి. అది ఇది లాజికల్ ఫామ్ సాల్వర్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎల్ఎల్ఎం రీజనింగ్ ఉంటుంది, నాలెడ్జ్ గ్రాఫ్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత ఈ అన్నిటిని మొత్తం అలైన్మెంట్ చేసుకోవడాన్ని అలైన్మెంట్ విత్ కేజీ ఫీడ్బ్యాక్ అంటాం. అలైన్మెంట్ విత్ కేజీ అంటే నాలెడ్జ్ గ్రాఫ్ ఫీడ్బ్యాక్. ఇదేంటిది? ఇది ఇక్కడ ఏంది? ప్లానింగ్ అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్, రిట్రీవల్ అండ్ రీజనింగ్, ఎల్ఎల్ఎం రీజనింగ్ అండ్ నాలెడ్జ్ గ్రాఫ్ రీజనింగ్. అండ్ దెన్ జనరేషన్ ఏం చేస్తాం? అలైన్మెంట్ చేసుకున్న జనరేషన్ మొత్తం అలైన్మెంట్ చేసుకొని నాలెడ్జ్ గ్రాఫ్ బేస్ చేసుకుని, నాలెడ్జ్ గ్రాఫ్ వచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని మనకు ఆన్సర్ని జనరేట్ చేయాలి. ఇదేంటిది? ఇట్ ఈస్ ద ఎల్ఎల్ఎం ఫ్రెండ్లీ రిప్రజెంటేషన్. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్, మన ఫ్రెండ్లీ రిప్రజెంటేషన్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమేమి కాన్సెప్ట్స్ వాడతామంటే ఇక్కడ కేఏజీ మోడల్లో నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్, నాలెడ్జ్ అగ్మెంటెడ్ గ్రాఫ్ మోడల్లో ఎన్ఎల్యూ వాడతాం. ఎన్ఎల్యూ అంటే ఏంటంటే న్యాచురల్
న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే ఇచ్చింది ఏ లాంగ్వేజ్, ఇది ఇంగ్లీషా, స్పెన్ స్పానిషా, ఫ్రెంచా, హిందీనా, తెలుగా, ఇంగ్లీషా, తమిళ, కన్నడ. ఫస్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ సిమాటిక్స్ మొత్తం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఎన్ఎల్జీ. ఎన్ఎల్జీ అంటే ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. మళ్ళీ మనకి కావాల్సింది ఎన్ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. న్యాచురల్ లాంగ్వేజ్ జనరేట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఎన్యూ కదా, ఇది మనకి న్యాచురల్, సారీ ఇక్కడ నాకు కనిపించట్లేదు. ఆ, ఇక్కడ ఎన్ఎల్ఐ ఉంది. ఎన్ఎల్ఐ అంటే ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్. న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్ ఎన్ఎల్ఐ అంటే ఈ మూడు కాన్సెప్ట్స్ ని యూజ్ చేసుకొని మనకి నాలెడ్జ్ అగ్యుమెంటెడ్ జనరేషన్ మోడల్ని డెవలప్ చేశారనమాట. అదే మనకి ఇక్కడ చెప్తుంది. ఏం చెప్పారో తెలిసింది కదా, అదనమాట. న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్, న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్, న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండ్. ఈ మూడింటిని ఇంటిగ్రేషన్ చేసుకొని మనకి నాలెడ్జ్ గ్రాఫ్ అంటే నాలెడ్జ్ అగ్యుమెంటెడ్ జనరేషన్, నాలెడ్జ్ అగ్యుమెంటెడ్ గ్రాఫ్ ని డిజైన్ చేసినాం. దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది క్యాగ్. మీకు ఇంకా థియరిటికల్ గా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. మీకు ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో, క్యాగ్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం మళ్ళీ ఇంకో సెకండ్ సెషన్లో మీకు నాలెడ్జ్ ఈ క్యాగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి ఇక్కడ ఏంటంటే క్యాగ్ ఎలా డిజైన్ చేసాము అనే దానికి, క్యాగ్ని ఎలా డిజైన్ చేసామంటే మనకి ఏం చేసాము, న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్, తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. ఈ మూడు కాన్సెప్ట్స్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం క్యాగ్ని డెవలప్ చేసాం అనమాట. క్యాగ్ అంటే ఏంది, నాలెడ్జ్ గ్రాఫ్ అగ్యుమెంటేషన్, సారీ నాలెడ్జ్ అగ్యుమెంటెడ్ జనరేషన్ యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ అగ్యుమెంటెడ్ గ్రాఫ్ అన్నాం. ఓకేనా, ఇది ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా ఏం కాదు, ఇంకొకసారి వినండి. మీకు ఎలాంటి ముందు ర్యాగ్ గురించి తెలియాల్సిన అవసరం లేదు, డ్రాప్ ర్యాగ్ గురించి. ఏటికాడికి డిఫరెంటే, ఏటికాడికి డిఫరెంట్, చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ. నేను ఇప్పుడు నాలెడ్జ్ రిప్రజెంటేషన్స్, ఇప్పుడు మనకి దాన్ని ఎలా నాలెడ్జ్గా రిప్రజెంటేషన్ చేస్తామని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఆర్కిటెక్చర్ లో అసలు నాలెడ్జ్ అంటే ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం. సపోజ్ క్యాగ్ ఆర్గనైజెస్ మిక్స్డ్ డేటా. మిక్స్డ్ అంటే ఏంటంటే డిఫరెంట్ డేటా. మిక్స్ అంటే మోర్ దాన్ వన్, అంటే 1+2 ఈ రెండింటిని మిక్స్ చేస్తే కదా 3 వచ్చేది. అంటే మిక్స్డ్ డేటా. ఏ మిక్స్డ్ చేస్తున్నాం, లైక్ అన్స్ట్రక్చర్డ్ అంటే టెక్స్ట్ కానీ, న్యూస్ కానీ, లోగోస్ కానీ మొత్తం ఇది అన్స్ట్రక్చర్డ్. స్ట్రక్చర్డ్ డేటా అంటే ట్రాన్సాక్షన్స్ కానీ, స్టేట్స్ కానీ, అండ్ ఎక్స్పర్ట్ రూల్స్ ఇంటూ యూనిఫైడ్ లాంగ్వేజ్ గ్రాఫ్. యూనిఫైడ్ నాలెడ్జ్ గ్రాఫ్ అంటే ఈ టెక్స్ట్ తీసుకుంటాము, ట్రాన్సాక్షన్ డేటా, స్టేట్స్ డేటా మొత్తం తీసుకుని వాటికి ఒక గ్రాఫ్ రిలేషన్ అంటే వాటి మధ్య రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసి మనకు ఒక గ్రాఫ్ డిజైన్ చేస్తాం. ఇది క్యాగ్. తర్వాత ఇట్ యూజెస్ టెక్నిక్స్. ఏం టెక్నిక్స్ వాడుతుంది ఇక్కడ, లైక్ ఎక్స్ట్రాక్షన్, నార్మలైజేషన్ అండ్ సిమాంటిక్ అలైన్మెంట్ టు కనెక్ట్ అండ్ అండ్ ఇండెక్స్ దిస్ ఇన్ఫర్మేషన్, మేకింగ్ ఇట్ కంపాటబుల్ విత్ బోత్ స్కీమా ఫ్రీ అండ్ స్కీమా కన్స్ట్రైన్ డేటా. మనకు స్కీమా ఫ్రీ ఆర్ స్కీమా కన్స్ట్రైన్డ్ డేటా అంటే ఏంటంటే, మనకి స్కీమా అంటే ఏంటంటే ఒక సపోజ్ టేబుల్ ఉందనుకోండి, ఒక రిప్రజెంటేషన్ అనుకో, దానికి ఏ డేటా ఇచ్చాము, దాని డేటా టైప్ ఏంటి, అవన్నీ ఒక ఫార్ములేట్గా ఉండాలన్నమాట. ఇక్కడ స్కీమా కన్స్ట్రైన్డ్ డేటా అంటే సపరేట్గా ఉంటుంది. ఈ స్కీమా ఫ్రీ, ఆ స్కీమా ఇక్కడ స్కీమా లేకుండా, ఇక్కడ స్కీమా ఫ్రీ అంటే ఏంటంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. ఆ స్కీమా అంటే ఆ డేటా ఏంటిది, ఆ డేటా టైప్ ఏంటిది, అది ఏంది గురించి దానికి అసలు ఏం ఉండదు అనమాట. ఇక్కడ ఏం తెలియదు. ఇక్కడ స్కీమా కన్స్ట్రైన్ అంటే కంపల్సరీగా అది డేటా, దాని డేటా టైప్ ఏం వాడతాం మొత్తం దాని గురించి స్కీమా రిప్రజెంటేషన్ చేస్తాం అనమాట. అది స్కీమా కన్స్ట్రైన్డ్. తర్వాత దిస్ యూనిఫైడ్ గ్రాఫ్ సపోర్ట్స్ ఎఫిషియెంట్ సెర్చ్ ఇంజిన్ అంటే సెర్చ్ అంటే మనం వెతకడానికి, లాజికల్ రీజనింగ్ అండ్ క్రాస్ రిఫరెన్సింగ్ బిట్వీన్ గ్రాఫ్స్ అండ్ ఒరిజినల్ డేటా, ఎనేబులింగ్ క్యాగ్ టు హ్యాండిల్ కాంప్లెక్స్ క్వైరీస్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ ఇన్సైట్స్ ఎఫెక్టివ్లీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనం ర్యాక్లో కానీ, గ్రాఫ్ ర్యాక్లో కానీ
ఇప్పుడు ఏంటంటే మనకు ఒక యూజర్ ఏం చేస్తాడంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ ఎంపటిన క్వశ్చన్ అడుగుతాడు. ఒక పెద్ద కాంప్లెక్స్ క్వైరీస్ అంటే ఏంటంటే పెద్ద బిగ్ బిగ్ క్వశ్చన్స్ అనమాట. మనం ఎక్కడ కామా గాని ఫుల్ స్టాప్ గాని ఒక పెద్ద ఒక పోయం లాగా, సపోజ్ ఒక పోయం గాని ఒక సెంటెన్స్ లాగా ఒక క్వశ్చన్ అడిగారు అనుకో, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్స్టాండింగ్ ఎనీ లార్జ్ లాంగ్వేజ్. అందుకని చెప్పేసి గ్రాఫ్ ర్యాక్ కానీ మామూలు ట్రెడిషనల్ ర్యాక్ కానీ ఫెయిల్యూర్ అవుతుంది. అదే కాంప్లెక్స్ క్వైరీస్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ అంటే పెద్దది అనమాట. అంటే మనం పెద్ద పెద్ద క్వైరీస్ అడిగినప్పుడు మనకి ఆ మోడల్ అండర్స్టాండ్ చేసుకోలేకపోతాం. అలాంటి లిమిటేషన్స్ కూడా మన క్యాగ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. కాంప్లెక్స్ క్వైరీస్ కూడా హ్యాండిల్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నాలెడ్జ్ రిప్రజెంట్. మనం ఎలాగ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ చేస్తాం అనే దాంట్లో మిక్స్డ్ డేటా టైప్ వాడతాము, ఏమేమి టెక్నిక్స్ వాడతాం, ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడానికి, నార్మలైజేషన్ చేసుకోవడానికి, సిమాంటిక్ అలైన్మెంట్ చేసుకోవడానికి వాడతాము. తర్వాత ఇంకేం వాడుతున్నాము, యూనిఫైడ్ గ్రాఫ్ వాడతాం. యూనిఫైడ్ గ్రాఫ్ వాడిన తర్వాత ఏంటంటే చర్చ చేసుకోవడానికి, లాజికల్ రిప్రజెంట్ చేసుకోవడానికి, మళ్ళీ మన క్రాస్ రిఫరెన్సింగ్ అది కరెక్టా కాదని చెప్పేసి మనం క్రాస్ రిఫరెన్స్ చేసుకొని మనకు వచ్చిన ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెప్పి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ కెన్ క్యాగ్ హ్యాండిల్స్ కాంప్లెక్స్ క్వైరీస్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ ఇన్సైట్స్ ఎస్పెక్టివ్లీ. ఏదైతే డొమైన్ స్పెసిఫిక్ ఉందో ఒక బ్యాంకింగ్ కానీ సపోజ్ ఇక్కడ చూడండి ఏమేమి డొమైన్స్ ఉంటాయి అంటే జనరల్ గా మనకి సపోజ్ అనుకుంటే బ్యాంకింగ్ డొమైన్ ఉండొచ్చు. సారీ, బ్యాంకింగ్ డొమైన్, తర్వాత ఇంకేముంది మెడికల్ డొమైన్, ఈ కామర్స్, తర్వాత అగ్రికల్చరల్, ఐఓటి, ఇంకా ఇలాంటి డొమైన్స్ ఇంకేదైనా సరే, ఇంక ఎలాంటి డొమైన్స్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఆ డొమైన్ స్పెసిఫిక్ ఇన్సైట్స్ మనం ఈజీగా ఎదుర్కోవడానికి కాంప్లెక్స్ క్వైరీస్ మనం అడిగితే జనరేట్ చేయడానికి క్యాగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది నాలెడ్జ్ బేస్డ్ రిప్రజెంటేషన్ చేయడానికి మన క్యాగ్ లో వచ్చింది అనమాట. ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమవుతుంటే మాత్రం లైక్ చేయండి. మీకు ఇంకా క్యాగ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం క్యాగ్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీట్గా. ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ ర్యాగ్, గ్రాఫ్ ర్యాగ్ వర్సెస్ క్యాగ్. ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ సింపుల్ గా నేను క్యాగ్ ర్యాగ్ కి, గ్రాఫ్ ర్యాగ్ కి, క్యాగ్ కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫీచర్స్ చూడండి. ఇక్కడ ట్రెడిషనల్ ర్యాగ్ ఉంది, ఇక్కడ గ్రాఫ్ ర్యాగ్ ఉంది, క్యాగ్ ఉంది. ఇప్పుడు చూడు నాలెడ్జ్ సోర్స్ అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్ నుంచి తీసుకుంటాం. నాలెడ్జ్ అంటే ఇచ్చే సోర్స్ అనమాట. యూజెస్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ ఇండెక్స్డ్ వయా వెక్టర్ సిమిలారిటీ. వాటిని ఎలా ఇండెక్స్ చేసుకుంటాం, వెక్టర్స్ ని రిప్రజెంటేషన్ దానికి సిమిలారిటీ బేసిస్ గా మనం తీసుకుంటాం అనమాట. అదే గ్రాఫ్ లో అయితే యూజెస్ నాలెడ్జ్ గ్రాఫ్స్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎక్స్ట్రాక్టెడ్ డేటా. ఇక్కడ ఏం చేస్తాం, నాలెడ్జ్ గ్రాఫ్ ని క్రియేట్ చేస్తాం. ఇలా ఉందనుకోండి, దీనికి ఎలా కనెక్షన్, దీనికి ఎలా కనెక్షన్, దీనికి ఎలా కనెక్షన్, అలా నాలెడ్జ్ గ్రాఫ్. ఇక్కడ చూడండి బిల్డ్స్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ గ్రాఫ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి నాలెడ్జ్ గ్రాఫ్ క్రియేట్ చేసింది, ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ ఇండెక్స్ చేసిన తర్వాత వాటి వెక్టర్ సిమిలారిటీ చేసింది. ఇక్కడ ఏంటంటే బిల్డ్స్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ గ్రాఫ్స్. ఇక్కడ ఏంటంటే ఇది ఏ డొమైన్ సంబంధించింది. సపోజ్ మనం ఏదైనా ఇచ్చింది, సపోజ్ సేల్స్ అని ఇచ్చాం అనుకోండి, ఆ సేల్స్ మొత్తం ఒక డొమైన్ గాను, తర్వాత పర్చేజెస్ అన్నాం అనుకోండి అది ఒక డొమైన్ గాను, అలా మొత్తాన్ని ఇక్కడ ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ ఏది ఇచ్చామో ఆ డాక్యుమెంట్స్ ఒక డొమైన్ గా క్రియేట్ చేసింది అనమాట. అదే ఒక అలాగా ఆ డొమైన్స్ కి ఒక గ్రాఫ్ క్రియేట్ చేసింది. అప్పుడు ఈజీగా అయ్యిద్ది అనమాట. ఇంటిగ్రేట్స్ లాజికల్ రీజనింగ్ ఇంటిగ్రేట్స్. తర్వాత రీజనింగ్ క్యాపబిలిటీ ఏంటంటే లిమిటెడ్ టు సింగిల్ హాప్ రిట్రీవల్ బేస్డ్ ఆన్ సిమిలారిటీ. ఇట్ విల్ లిమిటెడ్ టు సింగిల్ హాప్ రిట్రీవల్ బేస్డ్ ఆన్ సిమిలారిటీ అనమాట. ఇక్కడ చూస్తే బేసిక్ రీజనింగ్ స్ట్రగుల్స్ విత్ కాంప్లెక్స్ కనెక్షన్. అంటే బేసిక్ రీజనింగ్ ఇచ్చింది కాదు విత్ కాంప్లెక్స్ కనెక్షన్స్. అంటే కాంప్లెక్స్ కనెక్షన్స్ అంటే ఏంటంటే ఎట్టబడితే జిగ్ కనెక్షన్, అదే అనమాట రీజనింగ్ క్యాపబిలిటీలో. ఇక్కడికి వచ్చేస్తే సపోర్ట్స్ మల్టీ హాప్ రీజనింగ్, కంబైన్ మల్టీపుల్ ఫ్యాక్ట్స్ టు ఇన్ఫర్ ఆన్సర్స్. మల్టీ హాప్ రీజనింగ్ చేసింది, తర్వాత కంబైనింగ్ మల్టిపుల్ ఫ్యాక్ట్స్, తర్వాత డొమైన్ అడాప్టబిలిటీ ఏంటంటే వర్క్స్ జనరికల్లీ, నో స్పెషలైజేషన్ ఫర్ స్పెసిఫిక్ డొమైన్స్. అంటే జనరల్ వర్క్ చేసింది, ఎలాంటి స్పెసిఫిక్ డొమైన్ ఏమో అవసరం లేదన్నమాట, ఎలాంటిది ఇచ్చిన తీసింది. ఇక్కడ ఏంటంటే ఇది జనరల్ పర్పస్. ల్యాక్స్ స్కీమా కన్స్ట్రెంట్స్ ఫర్ డొమైన్స్. అది ఏ స్కీమా అనేది, ఏ డొమైన్ అనేది కరెక్ట్ చెప్పాలి ఇక్కడ. ఇక్కడ అయితే చూడండి టైలర్ ఫర్ డొమైన్ స్పెసిఫిక్ స్కీమాస్ అండ్ రూల్స్ ఐడియల్ ఫర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ బేసెస్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. కమింగ్ టు అనదర్ వన్, మనం నాలెడ్జ్ రిప్రజెంటేషన్ చేస్తాం. ఎలా నాలెడ్జ్ రిప్రజెంటేషన్ చేస్తాం అంటే ఇక్కడ ఏం చేస్తాం, అన్స్ట్రక్చర్ డేటా స్టోర్డ్ యాజ్ వెక్టర్స్
ఫర్ రిట్రీవల్ అంటే అన్‌స్ట్రక్చర్డ్ డేటా తీసుకుని అన్‌స్ట్రక్చర్ అంటే ఎలాంటి స్ట్రక్చర్డ్ డేటా కాకుండా మొత్తం తీసుకొని వాటిని ఎక్కడ స్టోర్ చేసుకుంది వెక్టర్స్లో స్టోర్ చేసుకుంది ఎందుకు రిట్రీవల్ చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చేస్తే గ్రాఫ్స్ ఫర్ రిలేషన్షిప్స్ బట్ ల్యాక్స్ అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గ్రాఫ్గా కనెక్ట్ చేసుకొని ఇలా గ్రాఫ్ కనెక్ట్ చేసుకొని ఇదనమాట. ఇక్కడ ఏంటంటే యూనిఫై నాలెడ్జ్ గ్రాఫ్స్ విత్ మ్యూచువల్ ఇండెక్సింగ్ ఫర్ స్ట్రక్చర్డ్ అన్‌స్ట్రక్చర్డ్. ఇక్కడ స్ట్రక్చర్డ్ అన్‌స్ట్రక్చర్డ్ అన్ని డేటాస్ ని నాలెడ్జ్ బేస్ గ్రాఫ్ క్రియేట్ చేసుకుని ఇచ్చింది. తర్వాత ఇంటిగ్రేషన్ కెనాట్ కనెక్ట్ స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఎఫెక్టివ్లీ. ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్స్ లో మనకేం చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేయలేకపోతుంది. కెనాట్ కనెక్ట్ స్ట్రక్చర్డ్ కి అన్‌స్ట్రక్చర్డ్ డేటాని కనెక్ట్ చేయలేకపోతుంది. ఇక్కడ ఏంటంటే పార్షియల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మిక్స్డ్ డేటా. ఎందుకంటే మనం మిక్స్డ్ డేటా సోర్స్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఇస్తే ఇంటిగ్రేషన్ చేయలేకపోతుంది. ఏంది ట్రెడిషనల్ ర్యాగ్ ఇది పార్షియల్ గా మిక్స్ చేస్తుంది సోర్సెస్ ని. ఇక్కడైతే కంపల్సరీగా సీమ్లెస్ ఇంటిగ్రేటింగ్ స్ట్రక్చర్డ్ అన్‌స్ట్రక్చర్డ్ అండ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ బేసెస్ ఏదైనా కానీ మనకి మిక్స్ చేసేస్తుంది అనమాట. అది తర్వాత యూజ్ కేసెస్ బేసిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ డాక్యుమెంట్ రిట్రీవల్స్ ప్రాసెస్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంది ఇంప్రూవ్డ్, ఇక్కడ ఏదైతే మన క్వశ్చన్ ఆన్సర్ లిమిటేషన్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ రీజనింగ్ బ్రాడ్ కాంటెక్స్ట్. తర్వాత ఇక్కడికి వస్తే అడ్వాన్స్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాజికల్ రీజనింగ్ డొమైన్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్. ఇన్ని వేస్ లో మనకు ఉపయోగపడుతుంది. ఏంటది క్యాగ్. క్యాగ్ అంటే ఏంది నాలెడ్జ్ అగ్మెంటెడ్ జనరేషన్ నాలెడ్జ్ అగ్మెంటెడ్ గ్రాఫ్. ఇది ఈ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి ఆ, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫార్వర్డ్ చేయండి. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ క్యాగ్ గురించి కానీ మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తర్వాత దాని గురించి కానీ కోడ్ కానీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాగ్ అనమాట. మీకు క్యాగ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. దాని ఎక్స్టెన్షన్ తర్వాత నెక్స్ట్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు క్యాగ్ అంటే ఇదనమాట. వాళ్ళు తెలుసుకున్నారు కదా క్యాగ్ అంటే ఏంది, ర్యాగ్ అంటే ఏంది. మీకు ఎలాంటి ప్రైర్ ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఎలాంటి నాలెడ్జ్ బేస్ అక్కర్లేదు. మనకి జస్ట్ తెలుసుకోవాలని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి టైం మీరు ఫ్రీ ఫైర్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్లో రీల్స్ కానీ తర్వాత అడ్వర్టైజ్ సినిమాలు కానీ మూవీస్ కానీ క్రికెట్ కానీ అలా చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకునే బదులు అట్లీస్ట్ 1 అవర్ టైం కేటాయించి ప్రతిరోజు నేను చెప్పే వీడియోస్ని ఫాలో అవ్వండి. కంపల్సరిగా మీరు మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే ఇంకొకసారి చెప్తున్నాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు నా ఓపికతో నా వీడియోని చూస్తున్నందుకు విన్నందుకు మీకు ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కెరియర్ గైడెన్స్ అయినా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఎప్పుడైనా మీ డౌట్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు. రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏమి ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి, ఎలా ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి అన్నిటికీ మీకు క్లియర్ నాలెడ్జ్తో అందరికి నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీగా నోట్స్ ఇస్తాను. నా సైట్స్ని తర్వాత సెషన్లో నేను మొత్తం అప్లోడ్ చేసేస్తాను యూట్యూబ్కి. నా టెలిగ్రామ్ లింక్ ఛానల్ ఇస్తాను, తర్వాత ఇన్స్టాగ్రామ్ లింక్లో ఛానల్ ఇస్తాను, లింక్ ఇస్తాను. అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది కంటెంట్ కూడా. మీకు మొత్తం ఎక్కడ ఏ డీటెయిల్ కావాలో అక్కడైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ నేను తెలుగులో చెప్తాను. ఇంకా ఇంకా మంచి మంచి అడ్వాన్స్డ్ టాపిక్స్తో అంటే అడ్వాన్స్డ్ అంటే ఫీచర్ టాపిక్స్తో తర్వాత మనకి జనరల్ టాపిక్స్లో మొత్తం మీకు కవర్ చేస్తాను. ఇప్పుడు వరకు ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ మీ బాలకృష్ణ. మసనం. బాయ్ బాయ్. టేక్ కేర్.